ఆశీర్వాదం అంటే మీరు ఏమనుకుంటున్నారు? ఆశీర్వాదం అంటే చక్కటి ఆరోగ్యం ఉండాలి కదా, మంచి ఉద్యోగం ఉండాలి కదా, ఏది పడితే తినాలి, ఎక్కడ పడితే అక్కడ తిరగాలి కదా, నచ్చింది చేయడము, నచ్చినట్టు ఉండడము కదా. మనం అన్ని విధాలుగా మన పిల్లలు బాగుండాలి, పిల్లలు మంచిగా చదువుకోవాలి, మన ప్రమోషన్ రావాలి, ఇలాంటి ఆశీర్వాదాలు అనుకుంటున్నాం కదా. ఏదైనా ఆశీర్వాదం నిజాం పిల్లగా బైబిల్ చెప్పిన ఆశీర్వాదం లేదు, మనం అనుకుంటున్న ఆశీర్వాదం లేదు. వచ్చారు వెన్నీకని వచ్చారు మంచి వినండి, ఓకేనా. ఎందుకంటే అబ్రహాము గారి గురించి మనం ఎందుకు తెలుసుకోవాలంటే, అబ్రహాము ఒక అన్యుడు, అర్థమైందా? మనము ఒక అన్యులం. అబ్రహామును దేవుడు ఎలా ఆశీర్వదించాడు, మనల్ని దేవుడు ఎలా ఆశీర్వదిస్తాడు. ఆశీర్వాదం అంటే ఏంటి? ఆశీర్వాదం అంటే బైబిల్ చెప్తున్న ఆశీర్వాదం అంటే ఏంటి, ఈరోజులో లోకం చెప్తున్న ఆశీర్వాదం ఏందో మనం ఈరోజు నేర్చుకుందాం. అబ్రహాం గారిని దేవుడు ఎక్కడి నుంచి పిలుస్తున్నాడమ్మా? ఊరు నుంచి. ఏ ఊరు? ఊరు నుంచి. ఊరి పేరు అబ్రహాం గారి ఊరి పేరు ఏంటి? ఊరు నుంచి అబ్రహాంను పిలుస్తున్నాడు. అబ్రహాము రా, పెట్టినారా? 12వ అధ్యాయం, ఆదికాండం 12వ అధ్యాయము చదవండి. మొదటి వచనం. యెహోవా నీవు లేచి నీ దేశం నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించే దేశంలో వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేసేదను. నీవు ఆశీర్వాదం. అర్థమైందమ్మా? ఏమంటున్నాడు అబ్రహాం గారితో దేవుడు? తండ్రి ఇంటి నుంచి, అర్థమైందా? బంధువుల ఇంటి నుంచి. ఇప్పుడు మనం అందరం కలిసి ఉంటే ఆశీర్వాదమా, విడిపోతే ఆశీర్వాదమా? విడిపోతే ఆశీర్వాదమా? భార్య భర్తలు కలిసి ఉండి మనం ఇప్పుడు రక్త సంబంధం అందరూ కలిసి ఉంటే సంతోషమా, లేకపోతే విడిపోయా అక్కడ ఒక్కడు ఇక్కడ కూడా ఉంటే సంతోషమా? అందరూ. కానీ దేవుడు ఆశీర్వదించాలంటే బంధువుల నుంచి దూరం చేస్తాడా, ఊరి నుంచి దూరం చేస్తాడా, దేశం నుంచి దూరం చేస్తాడా? ఎందుకు దూరం చేస్తున్నా? ఏం ఆశీర్వాదం? ఇప్పుడు బంధువులు ఉంటారు లేదా? ఇప్పుడు అబ్రహాం గారు పుట్టి పెరిగిన తర్వాత స్నేహితులు ఉంటారు లేదు? బంధువులు ఉంటారు, స్నేహితులు ఉంటారు, ఇంటి పక్క వాళ్ళు ఉంటారు, ఇంటి ముందర వాళ్ళు ఉంటారు, పాలేళ్ళు ఉంటారు, ఎదురు వాళ్ళు ఉంటారు. మనం అనుకుంటాం కదా, మనకు అందరు కోపం వచ్చిన ఉంటాడు, ఎదురు అంతా గొడవడేటోళ్ళు ఉంటారు. మరి అబ్రహామును వాళ్ళ దగ్గర ఉండి ఆశీర్వదిస్తే సరిపోదా? వాళ్ళ నుంచి దూరం ఏం తీసుకొని వెళ్ళి ఆశీర్వదించాలి అంటే ఆశీర్వాదం చూడద్దు ఎవరు? మనం అందరం కలిసి ఉంటేనే ఆశీర్వాదం అంటాం కదా. అబ్రహామును ఆశీర్వాదించాలంటే నీ ఊరిని విడిచిపెట్టు, నీ బంధువులను విడిచిపెట్టు, నీ దేశాన్ని విడిచిపెట్టు, నేను చూపించి దేశానికి అంటున్నాను. అర్థమైందా? ఎన్ని రోజుల వరకు ఎపిసోడ్ వెళ్తాయో తెలియదు అబ్రహాం గారి గురించి. ఇందులో ఎంతోమంది యాడ్ అవుతుంటారు, ఎంతోమంది వెళ్ళిపోతుంటారు, ఎందరో కలుస్తుంటారు, మరి ఎందరో వెళ్ళిపోతుంటారు. అంటే సంఘంలో కూడా ఎందరో వస్తుంటారు, ఎందరో వెళ్ళిపోతుంటారు, ఎందరో వెళ్ళిపోతుంటారు. మన జీవితంలో శరీర జీవితం కూడా ఎందరో కలుస్తుంటారు, ఎందరో వెళ్ళిపోతుంటారు, ఎందరో కలుస్తుంటారు, ఎందరో మధ్యలో విడిపోతారు. కొందరు ఎక్కువ రోజులు కలిసి ఉంటారు, కొందరు మధ్యలో విడిపోతుంటారు. అంటే చివరి వరకు నిలిచేది ఎవరంటే ఎవరు కాదు. చివరి వరకు నిలిచేదని ఎవరైనా శాశ్వతం చెప్తారా? పెళ్లి చేసుకున్న తర్వాత ఎప్పటికీ నా భార్య నాతో ఉంటారు, ఉండదు. భర్త ఉంటాడు, ఉండదు. పిల్లలు శాశ్వతంగా. అంటే ఈ పాత్రల్లో మనం పోషించడానికి వచ్చిన మన జీవితాన్ని దేవుడు చూడాలనుకుంటున్నాడు. దేవుడు ఆశీర్వదించాలండి పిల్లారా. అందరిలో ఉంటే ఆశీర్వదించడా? మరి బయటికి ఎందుకు తీసుకొస్తున్నారు? సంతానం లేనందుకు బయటికి తీసుకొస్తున్నారు. అందరు ఎక్కిరిస్తారన్న షారు. చాలా విలువైన సంగతులు ఎన్నో నేర్చుకోవచ్చు పిల్లలు. అబ్రహాం గారి జీవితాన్ని మనం ముందెందుకు పెడుతున్నాడు తెలుసా? మన జీవితము సేమ్ యాజ్ టు అబ్రహాం లాంటి జీవితమే. అర్థమైందా? బైబిల్లో ఒక వ్యక్తిని మనం ముందు పెడుతున్నాడంటే నిజంగా అలాంటి జీవితం మనలో ఉంటుంది. ఆ వ్యక్తి జీవితం ద్వారా మనం ఏదో చూసి నేర్చుకోవాలి. అందుకని దేవుడు మనం ముందు పెడుతున్నాడు. అంటే చనిపోయిన తర్వాత ఆ విశ్వాసత అంటే జీవితం కాదమ్మా, స్టార్టింగ్ జీవితం అని చెప్తాను నేను. అర్థమైందా? అబ్రహాము మామూలు వ్యక్తి, పిలిచాడు అబ్రహాం నిన్ను ఆశీర్వదిస్తున్నాడు అంటే అందరిలో ఉంటే ఆశీర్వదించాడు. అర్థమైందా? ఆశీర్వాదం అంటే రిఫరెన్స్ చేయాలి.
అపోస్తల కార్యములు 3వ అధ్యాయము 26వ వచనం ఆశీర్వాదం గురించి చెప్తున్నాను. చదవండి చక్కగా. దేవుడు తన సేవకుని పుట్టించేవారు అబ్రహాము అనుకో, ఇక్కడ పెట్టుకో, అర్థమైందా? దేవుడు తన సేవకుని పుట్టించి మీలో ప్రతి వాణిని వాని దుష్టత్వం నుండి మళ్లించటం వలన నిన్ను అంటే అబ్రహామును వాళ్ళ రక్త సంబంధుల్లో ఆ దేశంలో వాళ్ళ బంధువుల్లో ఉంటే ఏమైపోతాడు అబ్రహాము? దుష్టత్వంలో పడిపోతాడు. దుష్టత్వం నుంచి విడదీయాలి అంటే ఆశీర్వాదం అంటే ఏం తెలుసా? చెడ్డ పనుల నుంచి మార్పు చెందడము, అది ఆశీర్వాదం అని చెప్తున్నాడు దేవుడు. మనమేమనుకున్నాం తెలుసా? మంచి ఆరోగ్యం, మంచి ఉద్యోగము, మంచిగా తింటున్నాం, మాకు పిల్లలు ఉన్నారు, మంచి ఇల్లు ఉంది, బంగ్లు ఉందని మనం అనుకుంటాం. కానీ ఇది శరీర సంబంధమైన ఆశీర్వాదం అయితే దేవుడు ఏమంటున్నాడు తెలుసా? ఇప్పుడు అబ్రహాము ఒకవేళ అదే ఊరిలో ఉంటే, అదే ఊరిలో ఆశీర్వదిస్తే అబ్రహాం గారు నిలబడ్డాడు, ప్రయోజకుడు కాదు. మనం ఉంటే చూడండి పిల్లరా, ఇప్పుడు మన ఇంట్లో ఒకటి అందరు ఉన్నారు, చర్చికి రాని వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళతో ఉంటే మనం ప్రయోజకులం అవుతాం. ఇక్కడ తీసుకొచ్చాడు దేవుడు మన ఇంటి నుంచి, మన ఊరు నుంచి, మన దేశం నుంచి అనుకో, బంధువుల నుంచి అందరు. ఇప్పుడు అందరు ఇక్కడ మన కుటుంబం అంటుందమ్మా, మా అన్న లేడు, మా నాన్న లేడు, మా అమ్మ లేదు, మా వదిన లేదు, ఇది ఒక కుటుంబం లేదు, మరి అక్క సంబంధం లేదు. ఇప్పుడు మీకు అందరు అలానే ఉన్నారు. వాళ్ళ నుంచి ఇక్కడ ఎందుకు వినిపించి తీసుకొచ్చాడు తెలుసా? వాళ్ళతో ఉంటే మీరు చెడిపోతారు, వాళ్ళతో ఈ టైం స్పెండ్ చేస్తే మీరు నశించిపోతారు. అబ్రహామును దేవుడు ఆశీర్వాదం అంటే ఏం చెప్పండి? చెడుతనం నుంచి మళ్ళించాలనుకున్నాడు. అబ్రహాం చెడుతనంలో ఉన్నాడు. అక్కడ దేశంలో, ఊరు అనే దేశంలో, బంధువుల్లో, స్నేహితులు, రక్త సంబంధంలో అక్కడ చెడుతనంలో మునిగిపోయిన అబ్రహామును ఆయన పక్కకు తీసుకొని వచ్చి ఆశీర్వాదించాలనుకున్నాడు. సార్ ఎలా ఆశీర్వాదించాలనుకున్నాడంటే పక్కకు తీసుకొని, అంటే అందరితో ఉంటే నిజంగా చూడండి, ఎక్కువ మనము గేలి చేసే వాళ్ళు ఎవరండి? మన వాళ్ళే. నాతో దేవుడు మాట్లాడాడు అబ్రహాం చెప్తుంటారా? నాకు చేసిన పడుతున్నా ఎవరు నీతో వచ్చి మాట్లాడి నువ్వే పెద్ద నీతి మంత్రుడు. మొట్టమొదట మనం ఎక్కిరించేది, మనల్ని కించపరిచేది ఎవరు చెప్పండి? మన వాళ్ళే. మనం ఎవరినైతే ఎక్కువ ఇష్టపడతాం చూడు, వాళ్ళే మనం కించపరుస్తారు. ఎవరైతే మనతో కలిసి ఉంటారు చూడు, వాళ్ళే మనం మోసం చేస్తారు. ఎవరైతే మనతో ఎక్కువగా ఫ్రెండ్ అని చూడు, వాళ్ళే మనను మోసం చేస్తారు. అందుకని ఆలోచించండి కదా, స్నేహితులు లేరంటారు అబ్రహాం గారికి, ఉన్నారా లేదా? స్నేహితుల నుంచి దూరం చేస్తున్నాడు. అంటే మనము నిజంగా బ్రతకాలని అనుకున్నప్పుడు మన రక్త సంబంధంలో మన బంధువులే చెప్తే మారమ్మా, అదే సంఘంలో వచ్చి చెప్పు మారుతారు లేదు. సంఘంలో ఒకరినొకరు ప్రోత్సహించుకోవాలి, సంఘంలో ఒకరినొకరిని హెచ్చించుకోవాలి, సంఘంలో ఒక్కొక్కరు దూషించుకోవద్దు. ఇక్కడ మీరు ఎంత బాగా చదువుతున్నారు బ్రదర్ వాక్యం, బ్రదర్ మీరు ఎంత మంచి పాట పాడుతున్నారు, మీరు ఎంత బాగా చప్పట్లు కొడుతున్నారు, మీరు అందరికంటే ముందు ఎంత బాగా వస్తున్నారని ఒక్కరినొకరు మనం ఏం చేయాలి తెలుసా? పొగడుకోవాలి. ఒక్కొక్కరిని మనము ముందుకు తీసుకెళ్ళాలి. మనము అదే రక్త సంబంధం చూడండి, నువ్వు ఒక్కడు పెద్ద నీతి మాటలు ఒక చర్చకోవచ్చును పెద్ద ఇది అన్నట్టు మనం మాట్లాడతారు. కానీ అదే బయట సంఘంలో వారు చూడండి ప్రోత్సహిస్తుంటారు. దేవుడు అబ్రహాం గారిని ఆశీర్వాదించాలనుకున్నాడంట. ఆశీర్వాదించాలనుకున్నాడు. ఏం చేస్తున్నాడు తెలుసా? ఒక్కడిని పట్టుకొని వస్తున్నాడు. రా అంటే అబ్రహాం గారు బాధపడ్డాడని, నన్ను రమ్మంటున్నావు, బంధువులతో ఉండాలని ఎవరికైనా ఇష్టం ఉండదా? స్నేహితులతో ఉండాలని ఇష్టం ఉంటుంది, బంధువులతో ఉండాలని ఇష్టం ఉంటుంది, ఆ గ్రామంలో ఉండాలని ఇష్టం ఉంటుంది, ఆ దేశంలో ఉండాలని ఇష్టం ఉంటుంది, అందరితో కలిసి ఉండాలని ఇష్టం ఉంటుంది. ఫంక్షన్కి వెళ్ళినప్పుడు చూడండి అమ్మ, వెళ్ళిపోతున్నాడు, అందరు ఏడుస్తుంటారు, అప్పుడే పోతావు. పెళ్ళికి వెళ్ళామనుకోండి, చాలా ఇష్టపడ్డలు అనుకో, అప్పుడు పోతావు. స్నేహితులు ఎప్పుడో కలిసిన వాళ్ళు ఉన్నారు అనుకోండి, అప్పుడో పోతావు. వీళ్ళు ఏం చేస్తారంటే రాత్రంతా కూర్చొని జరిగిన సంగతులు అన్నీ మాట్లాడుతున్నావు. ఎటువంటి అదేమన్నా పనికి వస్తుందా? నువ్వు ఆని కొట్టినావు, నేను దొంగతనం చేసిన చూసినావు, మా ఇద్దరం దొంగతనం చేసినావు, ఎక్కడైనా చూసినావు, ఏమన్నా పనికి వస్తాయి? అవి చెప్పుకొని ఆనందపడతాం. బాల్యం అంటే చాలా ఆనందం అంటే కాదు, బాల్యము మనం అందరం దరిద్రంగా బ్రతికాము. కరెక్టే కదా? బాల్యం దేవుని కోసం బ్రతికినప్పుడు అది ధన్య జీవితము, దరిద్రంగా బ్రతికాము. ఒకరిని కొట్టుకోవడం, ఒకరిని తిట్టుకోవడం, ఆటలు ఆడడం, పాటలు పాడడం, ఆ చెట్టుకు పోయి దొంగతనం చేయడం, మీ ఇంటికి పోయి దొంగతనం చేయడం, వాడిని కొట్టడం, అన్నీ మన బాల్యంలో జరిగినాయి లేవు. ఇవి మనం ఏమంటే తెలుసా? అవి స్వీట్ మెమరీస్ కాదు,
ఆ స్వీట్ మెమరీస్ కాదు. అయ్యో అని చెప్తే సిగ్గు వస్తుంది అంటే బుద్ధి తెలియదు. అందరికీ మనం తెలుస్తా ఆ స్వీట్ కాదు 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 స్వీట్ మెమరీస్, పాపప్ మెమరీస్. ఆ పాపప్ మెమరీస్ని అస్సలు గుర్తు చేసుకోకండి. అర్థమైందా? భార్య మీద మంచి పని చేసినట్టు ఒక్కటి లేదు. కనీసం మీద దేవుడితో పట్టుకొని వచ్చాడు మనం ఈ టైంలో. అర్థమైందా? అది స్వీట్ మెమరీస్ అనుకోండి, అది మంచి మెమరీస్ కాదు, ఏం కాదు. అర్థమైందా? ఇదే మంచి మెమరీస్. ఓకేనా? అబ్రహాము ఆశీర్వాదించాలనుకున్నాడు. రా అబ్రహాం దా దా అన్నప్పుడు అబ్రహాం గారు చదవండి. అక్కడ ఎన్నో వచనం వరకు చదువుతున్నాం? 12వ అధ్యాయము 2వ వచనం వరకు చదువుతున్నాం కదా. చదవండి, కంటిన్యూ చేయండి. నీవు ఆశీర్వాదముగా 2వ వచనం చదవండి. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేసేదను. నీవు ఆశీర్వాదముగాను ముందుకు నిన్ను ఆశీర్వాదించు వారిని ఆశీర్వదించదను, నిన్ను దూషించు వారిని శపించదును. భూమి యొక్క సమస్త వంశములను నీ అందు ఆశీర్వదింపబడునని అబ్రాహాముతో. అంటే ఏమంటే తెలుసా? నీవు ఎవరినైతే ఆశీర్వదిస్తావు వాళ్ళు ఆశీర్వదిస్తారంట, ఎవరిని దూషిస్తావు వాళ్ళు చెడిపోతారంట. అర్థమైందా? అంటే దేవుడు అబ్రహామును ఆశీర్వదిస్తే ఈయన నోటి నుంచి వచ్చే మాటలు ఏందా? ఈయన ఎవరిని ఆశీర్వదిస్తే వాళ్ళని ఆశీర్వాదం. మళ్ళీ ఆశీర్వాదం అంటే గొర్రెలు కాదు. అర్థమైందా? అంటే అబ్రహాము దగ్గర ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆశీర్వదింపబడతారు. అబ్రహాంతో ఎవరున్నారు? అబ్రహాంతో ఎవరెవరు వచ్చారమ్మా? స్టార్టింగ్ 3 వస్తున్నారు. అబ్రహాము, శారా, లోతు, 3 వస్తున్నారు. ఈ 3 వచ్చేస్తున్నారు. ఈ ముగ్గురులో ఆశీర్వదింపబడాలంటే అబ్రహాముతో ఉంటేనే ఆశీర్వదింపబడతారు. మీరు సంఘానికి వస్తేనే ఆశీర్వదింపబడతారు, సంఘానికి రాకపోతే ఆశీర్వదింపబడరు. అర్థమైందా? ఆశీర్వదింపబడరు. సంఘానికి వస్తేనే మీరు బాగుపడతారు. అర్థమైందా? సంఘానికి వస్తేనే మీ ఆత్మీయ జీవితం బలపడుతుంది. అర్థమైందా? ఇప్పుడు అబ్రహాం గారితో ఉంటే వీళ్ళు ఆశీర్వదింపబడతారు. ఎవరెవరు? ఇద్దరు ఆశీర్వదింపబడతారు. ఎవరి బట్టి ఆశీర్వదింపబడతారు వీళ్ళిద్దరు? అబ్రహాము గారిని బట్టి కదా. వీళ్ళను తీసుకొస్తున్నప్పుడు ఏం జరుగుతుందంటే అబ్రహాం గారిని ఊరు నుంచి, దేశం నుంచి, బంధువుల నుంచి పిలిచినప్పుడు అబ్రహాం గారికి అబ్రహాం గారి ఇష్టం తీసుకెళ్తున్నాను. మీకు అబ్రహాం గారి గురించి పూసగుచ్చినట్టు చెప్తున్నాను. మీరు మర్చిపోవద్దు. మొత్తానికి అబ్రహాం గారి గురించి తెలియాలంటే అబ్రహాం గారు మనలాంటి సామాన్యమైన వ్యక్తి ఈరోజు విశ్వాసులకు తండ్రి అయిపోయాడు. అర్థమైందా? మనలాంటి సామాన్యమైన వ్యక్తి ఈరోజు విశ్వాసులకు తండ్రి అయిపోయాడు. ఫోన్లు చేసి చూడకుండా బైబిల్ పట్టుకొని దయచేసి విశ్వాసులకు తండ్రి అయిపోయాడు. విశ్వాసులకు తండ్రి అయిపోయి ఎవరైనా ఇప్పుడు చనిపోయిన వెంటనే ఒకవేళ పరలోకం వెళ్ళకుండా ఒకవేళ ఈ క్షణం చనిపోతే మనం అబ్రహాం గారు చెప్పినట్టు బ్రతుకుతూ, యేసుప్రభు గారు చెప్పినట్టు బ్రతుకుతూ, పౌలు గారు శిష్యులు చెప్పినట్టు బ్రతుకుతూ వెళ్ళేది మనం ఎవరి దగ్గరికి వెళ్తాం? స్టార్టింగ్ అబ్రహాం గారి దగ్గరికి వెళ్తాం. వెల్కమ్ మనం చేసేది అబ్రహాం గారు. అంటే ఆయన దగ్గరికి వెళ్ళాలంటే ఆయన గురించి మనం తెలియాలి. ఆయన పక్కన రొమ్మున ఆనుకొని కూర్చోాలంటే ఆయన గురించి మనకు తెలియాలి. ఆయన జీవితం మొదట ఎలా ఉన్నది, ఇప్పుడు ఆయన చనిపోయిన తర్వాత ఆయన ఎలా బ్రతికితే ఆయన అంత గొప్ప స్థానంలో ఉన్నాడని ఆలోచించినట్లయితే మనలాంటి జీవితంలో ఉన్న అబ్రహాం గారిని తీసుకొని వచ్చాడు. అబ్రహాం అని పిలవగానే వచ్చేసారు. వచ్చిన తర్వాత 3వ అధ్యాయం చదువుకున్నాం కదా. నీవెవరినైతే ఆశీర్వదిస్తావో వాళ్ళు ఆశీర్వదిస్తారు, ఎవరినైతే దూషిస్తావో చెప్పిస్తావో వాళ్ళు చెప్పి పెడతారు. అందుకని అర్థమవుతుందా? సేవకుడు, నిజమైన సేవకుడు, వాక్యాన్ని చెప్పే సేవకుడు నేనని కాదు, ఎవరైనా ప్రపంచంలో వాళ్ళు నిజంగా వాక్యానుసారం బ్రతుకుతూ వాక్యాన్ని చెప్పిన వాళ్ళను మీరు వాళ్ళు దూషి చెప్పించారనుకో శాపం వస్తుంది. అర్థం చేసుకోండి. దీవిస్తే దీవెనలు కూడా వస్తాయి. అర్థమైందా? ఎందుకు చెప్పిస్తాడంటే సేవకుడు ఎందుకు చెప్పిస్తాడమ్మా? చెప్పి వినకపోతే అక్కడ కోపం వచ్చి చెప్పిస్తాడు. వింటూ అభివృద్ధిలోకి వస్తుంటే వాళ్ళు ఇంకా దీవెనలో తీసుకెళ్తారు కదా. అర్థమైందా? అందుకనే అబ్రహాంతో ఉన్నప్పుడు అబ్రహాం గారు ఆ ఊరు నుంచి వచ్చినప్పుడు ఎన్ని సంవత్సరాలు ఉంటాయి అబ్రహాం గారికి? ఊరు, దేశమును, స్నేహితులను, బంధువులను అందరినీ విడిచిపెట్టి వచ్చినప్పుడు అబ్రహాం గారికి ఎన్ని సంవత్సరాలు? అబ్రహాం గారికి అంటే శారా 10 సంవత్సరాలు చిన్న. 4వ వచనం చదవండి. యెహోవా అతనితో చెప్పిన ప్రకారము
అబ్రహాం వెళ్ళాను, లోతు అతనితో కూడా వెళ్ళాను. అబ్రహాము ఆరాన్ నుండి బయలుదేరినప్పుడు 75 ఏళ్ళ 75 ఏళ్ళు అంటే షారాకి ఎన్ని ఉంటాయి? 65 సంవత్సరాలు. అర్థమైందా? అంటే ఇంచుమించు ఎక్కడ లింక్ అవుతుంది? మోషే గారు అబ్రహాం గారినే లింక్ కాపీ కొట్టాడేమో. అర్థమైందా? 5 సంవత్సరాలు అటు ఇటు. మోషే ఎన్ని సంవత్సరాలకు సేవలకు వచ్చాడమ్మా? 80 సంవత్సరాలకు. అర్థమైందా? అబ్రహాం గారు ఎన్ని సంవత్సరాలకు వస్తున్నారు సేవలకు? 75 సంవత్సరాలకు వస్తున్నారు. అర్థమైందా? ఇప్పుడు చూడండి చదవండి. ఇంకా అబ్రహాము తన భార్య అయిన షారాయిని, తన సహోదర కుమారుడైన లోతును, ఆరానును, తనను వారును ఆవర్జించిన యావదాస్తిని వారు సంపాదించిన సమస్తమైన వారిని తీసుకొని కానాను 7వ వచనం చదవండి. యెహోవా అబ్రహామున ప్రత్యక్షమై నీ సంతానమునకు ఈ దేశం ఇచ్చదనని చెప్పగా అతడు తన ప్రత్యక్షమైన యెహోవాకు బలిపీఠం అంటే ఏంటమ్మా? బలిపీఠం అంటే పాత నిబంధనలు బలులు అర్పించదు అనుకోండి. ఈరోజు బలిపీఠం అంటే మన మోకరింపు ప్రార్థన. అర్థమైందా? మన బలులన్నీ ఎలా అర్పించాలి? ప్రార్థన చేద్దాం. అర్థమైందా? ఎలా? మన కృతజ్ఞతాస్తుతుల నుంచి ప్రార్థన చేద్దాం. మన పాపాలన్నీ వెళ్ళిపోవాలి. అంటే బలిపీఠం అనగానే ఆ రోజుల్లో ఏం అర్పించాడమ్మా? బలులు. అంటే ఇక్కడ బలిపీఠం కట్టాడు కానీ మనం బలి అర్పించాడా? అర్థమైందా? బలిపీఠం కట్టాడు కానీ బలి అర్పించాడా? మరి ఆ బలి అర్పించండి ఏ బలిపీఠం కట్టింటాడు అంటే ఒక రాళ్ళకుప్ప వేయడము ఏదో ఒక విధంగా అట్లా పెట్టి దేవుడు నాతో ఇక్కడ మాట్లాడాడు అని ఒక గుర్తు పెట్టుకొని మళ్ళీ అక్కడ అబ్రహాం గారు ఏమంటున్నారు చదవండి ఇంకా కిందికి. అక్కడ నుండి అతడు బయలుదేరి బేతేలుకు తూర్పునున్న కొండకు చేరి పడమటినున్న బేతేలునకు తూర్పునున్న ఆయికిని మధ్యాహ్న గుడారం వేసి అక్కడ యెహోవాకు బలిపీఠం కట్టి యెహోవా నామమున అంటే ప్రార్థన చేసుకోవడానికి ఒక మందిరం లాగా కనుక్కున్నది. గుర్తు వేసుకున్నాడు. ఏం గుర్తమ్మా? ప్రార్థన చేయడానికి ఒక గుర్తు వేసుకున్నాడు. అంటే యెహోవా నామమున యేసు నామం ప్రార్థన చేస్తున్నాం కదా, ఏదైనా అప్పుడు యెహోవా నామం ప్రార్థన చేసేవాళ్ళు. చేసినప్పుడు ఇప్పుడు ఏమైంది తెలుసా పిల్లరా? ఆశీర్వాదం అంటే అందరికీ సంతోషం సుఖం ఉండాలనుకుంటారు కదా. ఆశీర్వాదం అంటేనే శ్రమలు కష్టాలు దుఃఖాలు. దేవుడు మనల్ని ఆశీర్వాదిస్తున్నాడు అంటే శ్రమలు కష్టాలు దుఃఖాలు. ఇప్పుడు సొంత ఊరు నుంచి బయటకు వెళ్ళిపోతుంటే ఒక పాట పాడారు, ఏమున్నది అక్కో ఈ ఊళ్ళో నాకు ఇంకేమున్నది అక్కో, ముళ్ళే చదువుకున్నా మూట చదువుకున్నా అని ఏడ్చుకుంటూ వెళ్ళిపోయేవాడు. అర్థమైందా? అబ్రహాం గారు ఎవరికైనా రక్త సంబంధాలు విడిచిపెట్టాలంటే, బంధువులను విడిచిపెట్టాలంటే, స్నేహితులను విడిచిపెట్టాలంటే, ఊరిని విడిచిపెట్టాలంటే, దేశాన్ని విడిచిపెట్టాలంటే బాధ ఉంటుంది. ఇప్పుడు హైదరాబాద్ నుంచి వచ్చిన వాళ్ళు అమెరికా వెళ్తుంటే వాళ్ళ మొక్కలు చూడండి వస్తారు, పిల్లలు పంపిస్తున్నారు, ఎలా ఉంటుందమ్మా? ఏడుస్తూ ఉంటారు. అప్పుడప్పుడు మనం ఊరికి వెళ్ళినప్పుడు ఒకటే రోజు అట్లా పోయి అట్లా వచ్చేస్తుంటే మన తల్లిదండ్రులు ఏం చేస్తారమ్మా? అప్పుడు వచ్చి అప్పుడు పోతా ఉంటారు 2-3 రోజులు అంటారు. అంటే మనం విడిచిపెట్టడానికి ఇష్టపడం. కానీ అబ్రహాం గారు అందరూ విడిచిపెట్టి వస్తే ఆశీర్వాదిస్తానంటాడు. మనం కూడా ఎప్పుడైతే మనతో చెడు సహవాసం చేస్తారో ఆ చెడు సహవాసాన్ని విడిచిపెట్టి దేవుని మందిరానికి వస్తేనే మనం బ్లెస్ చేస్తాడు. గుర్తుపెట్టుకోండి. చెడు వాళ్ళను చెడు సహవాసాన్ని అందరూ విడిచిపెట్టి దేవుని సన్నిధానికి వస్తేనే మనం బ్లెస్ చేస్తాడు. అందుకని మన కుటుంబం చెడ్డవాళ్ళు లేరా? ఉన్నారు లేదా? మనం వాళ్ళని విడిచిపెట్టి ఇక్కడ వచ్చాము. అందరు రాలేదు. ఎందుకు? వాళ్ళు రారు, కొంతమంది రారు. వాళ్ళని విడిచిపెట్టి రావాలి దేవుని సన్నిధానికి, అంతే. ఇప్పుడు వచ్చిన తర్వాత అబ్రహాం గారు వచ్చిన తర్వాత ఇక్కడ ప్రార్థన చేసేసాడు. ఈ మాట చెప్పేసి ప్రార్థనకి వెళ్ళిపోతాడు. ఎందుకంటే ఈ మాటను క్లోజ్ చేసేస్తాను. అబ్రహాం గారు వచ్చిన తర్వాత అబ్రహాం గారు భార్య షారా ఎన్ని సంవత్సరాలు ఉంటుందమ్మా? 65 సంవత్సరాలు. 65 సంవత్సరాలు. ఇప్పుడు పోనీ 65 సంవత్సరాలు 70 సంవత్సరాలు అబ్రహాం గారి కంటే ఆశీర్వాదిస్తాను అబ్రహాం అన్న తర్వాత కానాన్ దేశంకి వచ్చిన తర్వాత కానాన్లో ఏమొచ్చింది? కరువు వచ్చింది.
ఇదేం ఆశీర్వాదం! పోనీ ఇల్లును విడిపించావు, దేశాన్ని విడిచిపెట్టిపించావు, స్నేహితులు విడిచిపెట్టిపించావు దేవా, బంధువులను విడిచిపెట్టిపించావు, అందరూ విడిచిపెట్టి వచ్చి ఈ దేశానికి వచ్చిన తర్వాత ఇక్కడ ఏమైందంటే కరువు వచ్చింది. దేవా ఏం చేస్తాం? నాకు చర్చికి వస్తే మన కాలం ఉంటుంది మీరారా. అందరూ విడిచిపెట్టిన తర్వాత మన ముఖం ఎప్పుడు ముఖం లేకుండా ఉండాలి. అట్లే ఉండాలి మరి. ఎందుకంటే మనం అంత పరిశుద్ధంగా తెల్లగా నిగనిగా ఆడిపోదు. అన్ని పాపాలు మన జీవితంలో ఉంటాయి. అర్థమైందా? ఇక్కడికి వచ్చిన తర్వాత ఏ బ్రతకాలన్నా బ్రతకాలి కదా, కనీసం మనిషి బ్రతకాలి కదా. కానాన్ నుంచి ఐగుప్తుకి వెళ్ళి ఏం చేద్దాం అనుకున్నాడమ్మా? అక్కడనే వెళ్ళి బ్రతుకుదాం అంటే అక్కడ వెళ్ళిన తర్వాత ఈమె ఆ దేశంలోనే అందగత్తెగా తయారైపోయింది. ఎవరు? శారమ్మ. ఎన్ని సంవత్సరాలు? 65 సంవత్సరాలు. ఆమె అక్కడ ఉన్న యవనస్తులకు అందరికంటే ఈమెను అందగత్తెగా అనిపిస్తుందంట. ఆ దేశం ప్రజలందరూ ఇంత అందమైంది, ఇంత నీ సౌందర్య రహస్యం సంతులన అనలేదు. ఫేరవలాలు పెడుతున్నాం అన్నట్టు 60 సంవత్సరాలక మా ఇప్పుడు చూడండి, ఫేరవలాలు పెట్టినా ఎన్ని పెట్టినా 60 సంవత్సరాలు. మా అక్క మొక్కం చూడు 60 అయిందా? అందం ఉందా? మనది పుట్టింది ఆమెను అంటున్నాను కదా. ఇక్కడ పెద్ద ఉంది, వీళ్ళకి అందమే ఉందా? అంటే ఈ ఏజ్లో ఆమె అంత అందంగా అనిపిస్తుంది అంటే ఈమె అందానికి రహస్యం ఏందో చెప్పండి. నిజంగా కదా. మనమేమో అందం కావాలని ఏం చేస్తాం తెలుసా? బ్యూటీ పార్లర్కి వెళ్తాము, దోసకాయలు కళ్ళ మీద పెట్టుకుంటాము, ఇవన్నీ కట్ చేసిస్తారు, ఏదో అందరూ రుద్దేస్తారు. కొంచెం తెలిపోయేటప్పుడు అబ్బాయి నా అందం ఇచ్చాను పడుకుంటే తెలిపోయింది. ఆ క్రీమ్స్ అన్నీ వాడిన రోజు తెల్లగా కనిపిస్తావు. క్రీమ్ వాడగానే మళ్ళీ అదే కురుపుడు, అదే నలుపు. మాకు తెలిసిన మొక్క ఉండే బ్యూటీ పార్లర్కి పోయి కొంచెం నల్లగా ఉండే తెల్లగా అయింది. ఆ తర్వాత కొద్ది రోజులు చూస్తే ముఖం అన్ని కురుపుడు. అందానికి రహస్యం ఏం చెప్పండి ఏమని చెప్పేసి ప్రార్థనకి వెళ్దాం. శార గారి అందానికి రహస్యం ఏంది? 65 సంవత్సరాలు ఉన్న ఆ దేశంలో ప్రతి ఒక్కరు చూసా ఏమందము. 60 సంవత్సరాలనా? రాజు దగ్గర పోయి కుప్పలు చెప్పేస్తున్నాడంట. ఒక ఆమె అందగత్తి వచ్చింది మన దేశానికి, అందగత్తి వచ్చింది, అందగత్తిని తీసుకురాకుండా నేను వీళ్ళు రాజుకి ఎందుకు చెప్పారు తెలుసు? వీళ్ళందరూ ఎవరు చెప్తారో బంగారం నగ ఇస్తే వీళ్ళ జీవితం ధన్యమైపోతుంది. రాజు దగ్గర అదే కదా. రాజును నవ్విస్తే ఒక హారం ఒకటి పడేస్తాడు, ఏదో ఒకటి పడేస్తాడు, సంతోషం. అంటే ఏదైనా మంచిది ఏదైనా ఉన్నదంటే మొట్టమొదటి రాజుకి ఎవరు అనుకుంటారు. ఆ రోజుల్లో రాజు కదే కదా. ఒక మంచి తేనెపడి దొరికింది అనుకో, ఒక మంచి దూడ ఉందనుకో, మంచిది ఏదైనా ఉందనుకో, రాజుకి సంతోషపరచాలనుకుంటారు మనుషులు రాజ్యంలో. ఇప్పుడు శార అందం కనిపించగానే శార గారిని ఏం చేయాలనుకున్నారు? రాజుకు పోయి చెప్తే రాజు నాకు ఏదైనా ఇస్తాడు, నా జీవితమే ధన్యమైపోతుంది అనుకున్నాడు. లాటరీ కలిగినట్టు అనుకుంటున్నారు అనమాట. ₹1,00,00,000 ₹10 కడితే ₹1,00,00,000 లాటరీ కలిగినట్టు అనుకుంటారు అనమాట. శారను పోయి చెప్పగానే తీసుకురండి అన్నారు. నీ యొక్క మాట చెప్తాను, మీరు ఎన్ని సంవత్సరాలమ్మా? అందరూ 30 సంవత్సరాలు 20 సంవత్సరాల కింద ఇక్కడ ఉన్నారు. ఇంకా 10 సంవత్సరాలు అయితే మీ అందం అంతా సౌందర్యము వ్యర్థం అయిపోతుంది. అందము మోసకరము, సౌందర్యం. ఈ అందము మరి ఎందుకు మోసకరం కాలేదు, ఎందుకు వ్యర్థం కాలేదు? శార గారి అందం. ఈ రహస్యం తెలుసు? శార గారి అందానికి రహస్యమే. ఆ సబ్బు చెప్తే మీరు వృద్ధాపం అయ్యేంత వరకు మీరు అదే అందంగా ఉండాలంటే ఆ రహస్యాన్ని చెప్తే ఎంతమంది చేస్తారు చెప్పండి దయచేసి. యవనస్తులు కూడా పాటిస్తామంటే ఓకే సంతోషం, పురుషులు పాటిస్తామంటే కూడా సంతోషం. ఈ యవ్వన కాలం ఇలానే ఉండాలి, ఇలానే మనం అందంగా కనిపించాలంటే ఏం చేస్తే అందంగా కనిపిస్తాం చెప్పండి? శార గారి అందం గురించి చెప్దామంటే, ఆమె సౌందర్యం గురించి చెప్దామంటే, ఆ సౌందర్యం ఏం తెలుసా? ఆ సబ్బులు వాడతారు. ఎంతమంది వాడతారు సబ్బులు? చెప్తే ఆ సబ్బులు ఎంతమంది వాడతారు? ఇప్పుడు చెప్తే ఆ సబ్బులు నిజంగా చెప్తా దొరుకుతాయి. ఆ సబ్బులు ఇప్పిస్తాయి. ఈరోజు మీరు ఆ సబ్బులు వాడితే మీరు చాలా అందంగా అనిపిస్తారు. సబ్బులు ఎంతమంది వాడతారు? వద్దా అమ్మ? పేతురు గారు రాసిన మొదటి పత్రిక. అందాన్ని చూడండి. ఈ అందానికి ఒక సంతూర్ మమ్మీ ఏం చేస్తారమ్మా, ఒక పార్క్లో తిరుగుతూ ఉంటే ఒక ఆయన చూస్తాడు. అమ్మ ఈ అందం ఏంది అని చూసినప్పుడు ఆమె దగ్గరికి పోయి నీ పేరేం చెప్పగానే మమ్మీ అని వస్తుంది. మమ్మీ అని, ఓహో నీ పెళ్ళి అయిపోయిందా, మరి ఇంత అందంగా అనిపిస్తున్నావు,
అంటే దీనికి రహస్యం తెలుసా? సంతూర్ సబ్బు వాడు. అర్థమైందా? పేతురు గారు రాసిన మొదటి పత్రిక. ఎంతమంది కావాలమ్మా సబ్బు ఇది? అందరు ఎంతమంది యూజ్ చేస్తారు చెప్పండి. పురుషులైనా పర్లేదు. మీరు వృద్ధాపములకు వచ్చిన కానీ అందంగా కనిపించాలంటే 3వ అధ్యాయము 3వ వచనం చదవండి. జడలు అల్లుకొనుటయు, బంగారు నగలు పెట్టుకుంటయు, వస్త్రం ధరించుకుంటయు. అంటే అందరు మీ అలంకారం కనిపించాలంటాం కదా. ముసలి అయినా కానీ బంగారం వేస్తే ఏమొచ్చే? ముసలి అయిన ఫేరలో పెట్టుకొని పోతే ఏమొచ్చే? ముసలి అయిన వాళ్ళు ఉంటారు, లిఫ్ట్కి పెట్టుకుంటారు, పేర్లన్నీ ఇది అయిపోతాయి, ఇయర్ బడ్స్ అన్ని కట్ చేయించుకొని తోలు వాళ్ళని కానీ ఏదో ఏంటికంటారు బ్యూటీ పార్లర్లకు వెళ్ళి చూస్తుంటారు. వాళ్ళు చూస్తుంటే ఆట ఆడుతుంటే ఎంత వికారంగా అనిపిస్తారు. కానీ ఇక్కడ చదవండి, మనం ఈ దాంతో అందంగా అనిపిస్తాం అనుకుంటున్నాం. బైబిల్ ఏం చెప్తుంది? శార గారి అందం గురించి చెప్తున్నాం, చదవండి. మీకు అలంకారంగా ఉండక సాధువైనట్టు మృదువైనట్టునైనా. శారకి ఏముందంటమ్మా? సబ్బులు చెప్తున్నాను, ఎంతమంది వాడతారా మీ సబ్బులు? సాధువు అంటే ఏం తెలుసా? ఎవరు ఏమన్నా పడుతుందంట, రివర్స్ మాట్లాడదంట శార. సబ్బు. ఈమె అందానికి రహస్యం ఏం తెలుసా? శార గారి అందానికి రహస్యం ఏం తెలుసా? ఎవరు ఎంతమంది అన్నా సాధువు ఉంటాను. సాధు జంతువు అంటే ఏంది? ఎవరిని వచ్చి మనకు హాని చేయడమే జంతువు. సాధువు అయినాయో మృదు అంటే అందరికి లోపడిపోతుంది. శార గారికి అందానికి రహస్యం చెప్తున్నాను. గుణమను అక్షయ అలంకారం గల హృదయపు అంతరంగ స్వభావమును మీకు అలంకారంగా ఉండవలను. అది దేవుని దృష్టికి మిగులు విలువగలది. అటువలే పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలను తమ స్వపురుషులకు లోబడి చేత తమను తాము అలంకరించుకొని ఆ ప్రకారం శార అబ్రహామును యజమానుడిని పిలుచుట అలంకారం అంట. పురుషులకు లోబడడం అలంకారం అంట. ఏముండాలంటమ్మా? సాధువైనట్టు, మృదువైనట్టు గుణాలు కలిగి ఉండాలంట. జడలు వేసుకోవడము, బంగారాలు పెట్టుకోవడము, మంచి మంచి చీరలు కట్టుకోవడం ఇది కాదు. శార గారికి అందం ఏం చెప్పండి? ఆ అందం ఏం చేస్తుంది తెలుసా? రోజుకి ఇక్కడ రండి, ఇప్పుడు రండి, ముగించేస్తున్నారు. ఎక్కడ? మళ్ళీ ఇక్కడ ఆదికాండం. ఈమె అందానికి రహస్యం ఏం చెప్పండి అమ్మ? ఇది ఉన్నదనుకో నల్ల వాళ్ళ ముఖాలు కూడా అలా మెరవరు, కానీ ఆ ముఖంలో కలవట్టి కనిపిస్తారు. చూడగానే మనసుకి ఏమన్నా తెలుసా? వీళ్ళతో కలిసి ఉండాలి, వీళ్ళతో మాట్లాడాలి, వీళ్ళతో కలిసి వీళ్ళతో జీవితం గడపాలనే ఒక ఆలోచన వస్తుంది. శార గారు నల్లగున్నది తెల్లగున్నది కాదు, ఆమె ఏమున్నాయి? భర్తను ఏమని పిలిచిందంట? ఓయ్ అని విలువలేదు, ఓయ్ రాజు అని విలువలేదు, ఓయ్ జైలు అని విలువలేదు. అర్థమైందా? భార్య ఎలా పిలిచిందంట? యజమానుడా. మీ భార్యలు యజమానుడు అని ఎప్పుడైనా పిలుస్తారా? పేరు పెట్టి పిలుస్తారు. ప్రేమించుకున్న వాళ్ళైతే రారా పోరా అనుకుంటారు. అదొక వెరైటీ మరి. అట్లా అనుకుంటే వాళ్ళు ఏమంటారు? అబ్బాయి ఎంత అన్యోన్యంగా ఉన్నారు, ఎంత ఎంత ఏమంటారు దాన్ని, ఎంత బాగున్నారు చూడండి అనుకుంటారు. అది కాదమ్మా. అందుకనే ఈమె అందాన్ని చూసి ఇప్పుడు రాజు ఏమంటున్నాడంట? అబ్రహాం గారికి ఆశీర్వాదిస్తానని దేవుడికి వచ్చి ఊరు విడిపించాడు, గ్రామాన్ని విడిపించాడు, దేశాన్ని విడిపించాడు, బంధువులను విడిపించాడు, స్నేహితులు విడిపించాడు, అందరూ విడిచి వచ్చిన తర్వాత పోనీ ఆ దేశంలో కానాన్ దేశంలో బ్రతుకుదాం అంటే అక్కడ ఏమొచ్చింది? కరువు వచ్చింది. కరువు వచ్చిందని పోనీ ఆ దేశంలోకి పోతే వీళ్ళందరూ బ్రతకడానికి తినడానికి తిండి కోసం వీళ్ళు వస్తారు, కొవ్వెక్కి కూస్తున్నారు. ఎవరు? సామెతలు ఉంటాయి కదా కొన్ని. వీళ్ళేమో ఆకలిచి పొట్ట చేత పట్టుకొని వీళ్ళు ఎత్తుంటే ఆమెను అనుభవించాలన్న రాజు కోరిక చూడు. ఒకడు ఏడుపు బాధ ఒకంత ఉంటే ఒకడు సంతోష బాధ అని అంటారు. ఏంటండి మనసులో అలా ఉన్నారు లేదు?
ఏడ్చేవాడితో నువ్వు ఓదార్చని బైబిల్ చెప్తుంటే ఏడ్చేవాడిని ఇంకా ఏడిపించి ఇంకా దోచుకుంటావా? అర్థమైందా? శారా గారు భార్య భర్తలు ఇద్దరు వెళ్ళిపోతుంటే అబ్రహాం డౌట్ వచ్చింది. శారా గారిని చూడగానే అందరూ అందమైంది అనగానే అబ్రహాం డౌట్ వచ్చేవాడిని తెలుసా, దయచేసి అమ్మ నీ అందనని చెప్పమంటుంది. ఎందుకు? నేను చూస్తే నన్ను చంపేసేటట్టున్నాడు, ఇక మనందరూ విడదీసేటట్టున్నారు. అయితే నేనేం చేయాలంటే ప్లీజ్ దయచేసి ఏం చెప్తా తెలుసా, మా అన్న అని చెప్పాను. ఈమెను విడవలేరుగా. భార్యను తీసుకొని వెళ్ళిపోతుంటే భర్తకి ఎలా ఉంటుంది చెప్పాను? ఆశీర్వాదం అయింది. దేవుడు పరీక్షిస్తున్నాడు. తీసుకొచ్చాడు, ఏమి లేని దేశాన్ని తీసుకొచ్చి అక్కడ కరువు తెప్పించాడు. హైదరాబాద్కి వచ్చావు, ఇక్కడ అన్ని కష్టాలే ఉంటాయి. అవును, అందులోనే దేవుడు నేను ఆశీర్వదిస్తాను. ఇబ్బందులు ఉంటాయి. నేను నీ సొంత కోరికల కోసం కష్టపడి దేవుడు నన్ను కష్టపెడుతున్నాను. ఆత్మీయతలో బ్రతుకుతున్నప్పుడు నీకు కష్టాలు వస్తాయి. బ్లెస్సింగ్. అర్థమైందా? అబ్రహాం గారిని ఎలా ఆశీర్వదిస్తున్నా అంటే దుష్టత్వంలో నుంచి తీసేస్తున్నాడు. సొంత భార్యను వచ్చి తీసుకొని వెళ్ళిపోతుంటే ఎందుకు అట్లా తిరిగేసేద్దామనే తీసుకొని ఒక ఆయనకు అప్పచెప్పడానికి తీసుకెళ్తున్నారమ్మా. అబ్రహాం గారు ఎలా ఉంటారో చెప్పండి ఒకసారి. ఒక ఎగ్జాంపుల్, మన భార్యను ఎవరైనా పక్కకి తీసుకొని వాళ్ళకి అప్పచెప్తుంటే మనకి ఎలా ఉంటుందో చెప్పండి. ఏంది అసలు నా జీవితము, నన్ను ఆశీర్వాదిస్తానని ఇలాంటి పని లేదు దేవా, నా జీవితం నేను శ్రమ లేదు దేవా. అబ్రహాం గారు నిజంగా ఎంతగా తట్టుకుంటున్నాడు చూడండి శ్రమ. బంధువులను వినిపించావు పోని, ఊరును వినిపించావు పోని, వచ్చాను ఈ దేశంకి వచ్చిన తర్వాత కరువు వచ్చింది పోని. ఈ కరువులో భార్య భర్తలో మేము ఇద్దరమైనా కలిసి ఉంటామంటే నా భార్యను కూడా తీసుకెళ్తున్నారు. ఏందమ్మా? అబ్రహాం గారిని ఆశీర్వాదించిన దేవా నన్ను ఆశీర్వాదించినా కానీ అబ్రహాం గారిని ఆశీర్వాదించాలంటే ఎంత కష్టపడుతున్నాడు అబ్రహాం ఒకసారి ఆలోచించాడు. అబ్రహాం గారి జీవితాన్ని ఎంతగా పరిశోధనలో వెళ్ళిపోతున్నాడు. అబ్రహాం గారు అనగానే ఏం తెలుసా, అబ్రహాం గారు దేవుడు ఆశీర్వదించాడు. మనకు తెలిసింది ఏంది, ఇగో 100 సంవత్సరాల పిల్లలు లేడు, కుమారుని లేడు, 100 సంవత్సరాల తర్వాత కుమారు ఇచ్చాడు. ఆ కుమారుని మన ఇదే అబ్రహాం గారి గురించి తెలుసు. కానీ ఇవన్నీ మనకు తెలుసా పిల్లరా? అబ్రహాం గారి గురించి ఎంత లోతులోకి వెళ్ళిన కొద్ది పిల్లరా అబ్రహాం గారిని ఎలా చేస్తున్నాడు తెలుసా, బంగారాన్ని కొలిమిన వేసినట్టు వేసేస్తాడు. అర్థమైందా? స్వచ్ఛంగా తీయాలనుకుంటున్నాడు. మైలబారిపోయిన మన బ్రతుకులను ఇక్కడ వచ్చిన తర్వాత ఏమనుకున్నాడు తెలుసా, స్వచ్ఛంగా తీయాలనుకుంటున్నాడు దేవుడు. అబ్రహాం తీసుకెళ్ళగానే నిజంగా అండి ఈ మాట చదవగానే నాకు కళ్ళప్పుడు నీళ్ళు వచ్చాయండి. దేవా అబ్రహాంని ఆశీర్వాదిస్తాను, ఏం పని అయింది ఇది, ఏంటిదే అసలు ఇది? చూస్తుండగా భార్యను తీసుకెళ్తున్నారు అబ్రహాం భార్యను. సేవకుని దేవుడు చెప్పిన వాని మాట వింటుంటే దేవుడు ఊరుకుంటాడా? అబ్రహాం గారి భార్యను ఇంట్లో తీసుకెళ్ళగానే వీళ్ళందరికి ఏమైంది తెలుసా? చదవండి ఇప్పుడు 10వ వచనం. అప్పుడు ఆ దేశంలో కరువు వచ్చెను. 12వ వచనం చదవండి. ఐగుప్తీయులు నన్ను చూచి ఈమె అతని భార్య అని చెప్పి నన్ను చంపి నిన్ను బ్రతకనిచ్చెదరు. నీ వలన నాకు మేలు కలిగినట్లు, నిన్ను బట్టి నేను బ్రతుకున్నట్లు నీవు నా సహోదరు అని దయచేసి చెప్పమను. అప్పుడు అబ్రహాము ఐగుప్తులో చేరినప్పుడు ఐగుప్తీయులు ఆ స్త్రీ మిక్కిలి ఏంటంటమ్మా, ఐగుప్తు దేశంలో ఐగుప్తు మిస్ ఇండియా మిస్ వరల్డ్ అవేమంటారు కదా, మిస్ ఇండియా. మన ఇండియాలో అయితే మిస్ ఇండియా, ఐగుప్తు వరల్డ్ అట్లా అనమాట. అందులో ఎవరు ఈ పోట్లు పెడతా అంటే ఈ 60 సంవత్సరాల ముసలామే. ఎవరు ఈ 60 సంవత్సరాల ముసలామెకి మించిన వాళ్ళు ఎవరు లేరు. అందం అంటే అందం అని మనం అనుకుంటాం కదా, ఆమె లాంటి గుణాలు ఆ దేశంలో ఎవరికి లేవని గుర్తుపెట్టుకోవాలి. సాధువైనట్టు మృదువైనట్టు భర్తను హోయ్ అని పిలవకుండా యజమానుడా అన్నిటికీ లోబడే తత్వం ఉన్నది ఆ దేశంలో ఎవరికి లేదంటే తత్వం. ఈరోజు అమ్మ నాన్నకి లోబడము కదా,
అన్నకు లోబడం, చెల్లెలకి లోబడం. ఈరోజు చూడండి ఎలా మాట్లాడుకుంటున్నాం ఒకరినొకరు. అమ్మల్ని ఏమంటారు తెలుసా? ఏ పనికి మళ్ళీ నీకేం తెలియదు, నోర్మి, ఏ పనికి మళ్ళీ నీకేం తెలియదు. ఎంతైనా అలా అనవద్దు. నువ్వు ఎంత తప్పులు చేసినా అలా అనవద్దు. తల్లిని కానీ తండ్రిని కానీ మనకన్నా పెద్దవాళ్ళని ఎప్పుడు అనవద్దు. అర్థమైందా? నువ్వు చదవండి అక్కడ కిందికి. అబ్రహాం ఐగుప్తులో చేరినప్పుడు ఐగుప్తీయులు ఐగుప్తీయులు అందరంట ఏమందము ఈ అందానికి రహస్యమైన చెప్పంటలేరు. ఈమెను ఎలా అనుభవించాలని ఉంది. అర్థమైందా? ఈమెను ఎలా అనుభవించాలి, ఈ అందంతో నేను ఎలా పడుకోవాలి, ఈ అందంతో నేను ఎలా కాపురం చేయాలని అందరికి వస్తుంది. ఈ అందాన్ని ఒకవేళ మనం కాపురం చేస్తే కాదు, ఈ అందానికంటే మనం కాపురం చేయకంటే మనం పరిపాలిస్తున్న రాజున్నాడు చూడు, ఆయన అందంతో సంతోషిస్తే మన దేవుడు మనకేమన్నా ఇస్తాడని ఆయన దగ్గర తీసుకెళ్తున్నాడు. చదవండి. ఫరో యొక్క అధిపతులు ఆమెను చూచి ఫరో ఎదుట ఆమెను అంటే ఏం పొగుడుతున్నారంట? దేశంలో ఉన్న వాళ్ళు పొగుడుతున్నారు, ఫరో దగ్గర ఉన్న వాళ్ళందరూ పొగుడుతున్నారంట. ఆ అందం, ఆ స్త్రీ ఒక దేశం నుంచి వచ్చింది. ఎవరో మన దేశానికి వచ్చింది అంటే ఏం పెట్టుకొచ్చారమ్మా? బ్రతకడానికి వచ్చారు. ఫరో ఏంది కరువు వస్తే మన దేశానికి వచ్చారు. ఎంత అందంగా ఉందంటే నిజంగా అంత అందంగా ఉందని తీసుకురండి అన్నారు. ఆ స్త్రీ ఫరో ఇంటికి తేబడెను. అతడు ఆమెను బట్టి అబ్రహామునకు మేలు చేశాను. ఇప్పుడు ఏంటంట, ఏం చేస్తున్నాడంట? ఫ్రీగా నాకు వద్దు, నువ్వు బామ్మడి అవుతావు కదా, నాకు ఏం చేస్తున్నాడు? గొర్రెలను ఇస్తున్నాడంట, ఆస్తిని ఇస్తున్నాడంట, ఎంత కావాలంత ఇచ్చాడంట. ఈ మాట బాగా గుర్తుపెట్టుకోండి. ఇందులోకి వెళ్ళి ఆదివారం ఒకరు బయటపడతారు. అర్థమైందా? అబ్రహాముతో కలిసి వచ్చారు. ఎవరు? ముగ్గురు కలిసి వచ్చారు. ముగ్గురులో ఎంతో మంది కలిసారు. కానాన్ దేశంలో ఎంతో మంది కలిసారు. అందరూ విడిచిపెట్టాడు. మళ్ళీ ఐగుప్తులకు వస్తే ఎవరు కలుస్తున్నారు? రాజు కలుస్తున్నాడు, ఫరో. ఈమె దగ్గర కలిసినప్పుడు ఈయన ఏమిస్తున్నాడు? పని వాళ్ళని ఇస్తున్నాడు, దాసులను ఇస్తున్నాడు, గాడిదలను ఇస్తున్నాడు, వంటలు ఇస్తున్నాడు, అన్ని ఇస్తున్నాడు. అబ్రహాంకి ఎంత అంటే ఒక అందాన్ని చూస్తాను తీస్తాడంటే అవునిస్తాడు. భార్య కంటే లవర్కి ఎక్కువ ప్రేమిస్తాడు కదా. అర్థమైందా? పెళ్ళం కంటే ఉంచుకున్నదానికి ఎక్కిస్తాడంట. అర్థమైందా? అట్లా ఇప్పుడు ఏం చేస్తాడు తెలుసా? అబ్రహాము మీ చెల్లెలు అంటాడు, అబ్బా నీకు ఎంతైనా ఇచ్చేస్తాను, నీ అందానికి ఎంతైనా ఇవ్వచ్చు, ఎంతైనా ఇచ్చాను ఇచ్చేస్తున్నాడంట. అతడు ఆమెను బట్టి అబ్రహామునకు మేలు చేశాను. అందువలన అతడు గొర్రెలను, గొడ్లు, మొగగాడిదలను, దాసులు, పనికత్తెలు, అర్థమవుతుందా? ఆడగాడిదలను, ఒంటెలను ఇవ్వబడెను. అయితే యెహోవా అబ్రహాము భార్య అయిన శారాయిని బట్టి ఫరోను అతని ఇంటి వారందరినీ మహావేదనల చేత బంధించను కాదు, బాధించను. ఏం చేస్తాడు తెలుసా? ఎప్పుడైతే శారా ఇంట్లోకి వచ్చేసిందో, ఎవరి భార్య? అబ్రహాం భార్య అంటే దేవుని సేవకుని భార్య. అర్థమైందా? దేవుని సేవకుని భార్యని ఏదో వాళ్ళని భోజనం పెట్టి పంపిస్తామని తీసుకొచ్చాడు శారాను. ఆమెతో అనుభవించాలని తెచ్చుకున్న వెంటనే ఏమి తెలుసా? వాళ్ళ కుటుంబంలో రక్త సంబంధాలు, ఆయన ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ మహా బాధ పెట్టేశాడంట. ఏంటి ఇప్పటివరకు మనం అందరం మంచుకున్నామా, సడన్గా ఈ బాధలేమి వచ్చేసాయి అని ఆలోచన వస్తే ఏం తెలుసా? శారా ఎప్పుడైతే మన ఇంట్లో అడుగు పెట్టిందో అప్పుడే ఈ బాధలు స్టార్ట్ అయ్యాయి. అర్థమైందా? మనము ఒకరి భార్యను కూడా చూడాలనుకుంటున్నామా, ఇంకొకటి మన భార్య దగ్గరికి వస్తాడు. అంటే బైబిల్ ఏమంటుంది తెలుసా? నీవు ఇట్లా వెళ్ళి అట్లా వెళ్తే ఇది తిరిగేసి ఇంకోటి వచ్చాడంట. అర్థమైందా? భార్య ఉన్నాక నీవు ఇంకొకరితో అక్రమ సంబంధం పెట్టుకుంటున్నావా, ఇంకోటి నీ భార్యను అక్రమ సంబంధం పెట్టుకుంటాడు. ఒకవేళ భర్తగా నీవు అక్రమ సంబంధం పెట్టుకున్నావు, ఇంకోటి నీకు అక్రమ సంబంధం పెట్టుకుంటాడు. ఎంత దేవుడు ఏం చేస్తాడు తెలుసా? బాధించేశాడంటే బాధించగానే ఇప్పుడు ఈ మాట ఇక్కడ లేదు కానీ, చారమ్మ నువ్వు ఎవరో మాకు చెప్పు, ఇప్పటివరకు మా కుటుంబంలో అందరం బాగున్నాము, నువ్వు రాగానే మాకు ఇంత బాధలు కలుగుతున్నాను. కానీ చార చెప్పింది వచ్చాను, నిజంగా ఆయన నా భర్త. కిందకి వచ్చామంటే ఎందుకు అబద్ధం చెప్పావు అబ్రహాం, నా భార్యని ఎందుకు చెప్పలేదు అని ఇది వస్తుంది. దీనికి
ఇక్కడ ముగించేద్దాం. చివరి ఒక వచనం చూసుకొని ముందుకెళ్దాం. ఆదివారం మళ్ళీ దీన్ని కొనసాగింది. ఓకేనా? ఇక్కడ వరకు ఏం విన్నామమ్మా? సారా జీవితాన్ని. సారా ఎంత అందగత్తే అమ్మా! మీరు అంత అందంగా ఉండాలని అన్నారు కానీ ఎవరైనా పాటించారా? పాటించండి. ఆ అందం ఎక్కడ పోదు మనకు. అర్థమైందా? మన ముఖంలో అంత కళ ఉట్టి పడుతుంది. నిజాపిల్లరా, పరిశుద్ధంగా పవిత్రంగా జీవించే ఆ ముఖమే వేరే ఉంటుంది, ఆలోచనలు వేరే ఉంటాయి. చివరి ఒక విషయం చూసుకొని ముగించేసుకోండి. మార్క్స్ వార్త 14వ అధ్యాయము 37వ వచనం. ప్రార్థన కదమ్మా. మరలా ఆయన అంటే యేసుప్రభు వారు అప్పగింపబడుతున్న రాత్రి. అర్థమైందా? అప్పగింపబడుతున్న రాత్రి యేసుప్రభు వారు ఏం చేశాడమ్మా? అందరి శిష్యులను బలపరిచాడు. ఇదిగో మేము కలిసేంత వరకు నేను మళ్ళీ ద్రాక్షరసం రొట్టెను తీసుకొని కృప్తన బంధన ఏర్పాటు చేసి శిష్యులకు ఏం నేర్పించాలనుకున్నామో చివరిగా ప్రార్థన నేర్పించాలి. ప్రార్థనలో మీకు ప్రార్థన చేస్తున్నప్పుడు గుర్తు కావాలి. చాలా 37వ వచనం. మరలా ఆయన వచ్చి వారు నిద్రించుట చూచి, సీమోను నీవు నిద్రించున్నావా? చర్చకు వచ్చి నిద్రిస్తున్నావా? ప్రార్థన చేసుకోకుండా నిద్రిస్తున్నావా? దేవుడు చేసిన మేలును మర్చిపోయి నిద్రిస్తున్నావా? ఎంతమంది ప్రార్థన చేసుకుంటున్నారు రోజు? నిద్రిస్తున్నారా? దేవుడు చేసిన మేలును మర్చిపోతున్నారా? ప్రార్థన ఎంతమంది చేసుకోవడం లేదు? పడుకునేటప్పుడు చేసుకోండి. నిద్రిస్తున్నావు, నేను చేసిన మేలును మర్చిపోయావా? నేను చేసేది నేను గుర్తు తెచ్చుకోవా? ఎంతమంది యాక్సిడెంట్లో చనిపోయారు రోజు, మేలు గుర్తు తెచ్చుకోవా? ఎంతమంది భార్యలు చనిపోయారు, భర్తలు ఉండాలి, నేను గుర్తు తెచ్చుకోవా? భర్తలు చనిపోయారు, నేను గుర్తు తెచ్చుకోవా? తల్లులు చనిపోయారు, గుర్తు తెచ్చుకోవా? నాన్నలు చనిపోయారు. ఎంతోమంది చనిపోయినప్పుడు అన్ని నీకు ఇచ్చినప్పుడు నీకు సుఖవంతమైన ఆరోగ్యం ఇచ్చాను. ఎంతమంది ఆసుపత్రులు ఉన్నారు అనారోగ్యంతో, నీకు గుర్తు తెచ్చుకోవా? ఎంతమంది ఆహారం లేక రోడ్ల పైన అడుకొని తింటున్నారు, నీకు ఆహారం మంచిగా ఇచ్చాను. ఎంతమంది గృహాలు లేకపోతే రోడ్ల మీద పడుకుంటున్నారు, నీకు ఎన్నో ఇచ్చాను. కనీసం దీనికి కృతజ్ఞత చెప్పడానికి గుర్తుంచుకోవా? ఒక గంట అయినా చూచి సీమోను నీవు నిద్రించుచున్నావా? ఒక గడి అయినను మేల్కొని ఉండలేవా? మీరు శోధనలో ప్రవేశింపుకున్నట్టు మెలకువగొండి ప్రార్థన చేయండి. ఆత్మ సిద్ధమే కానీ శరీరం బలహీనమని పేతురు చెప్పాడు. అంటున్నా ఏమంటామా? ఆత్మ సిద్ధంగా ఉంది కానీ శరీరము, ఇక్కడ మనకు అందరికి ఆత్మ సిద్ధంగా ఉంది కానీ శరీరం ఏం చేస్తుంది తెలుసా? లేవు. ఎంతసేపు చెప్తారా? బంద్ చేస్తావా లేదా? టైం అవుతుంది అదే. ఎంతసేపు కూర్చోవాలి? దొరికిందా సమయం అని. దయచేసి ఇంట్లోకి వెళ్ళి ఏం చేస్తారమ్మా? నిద్ర వచ్చిన ఇంటికి వెళ్ళిన తర్వాత ఏం చేస్తారు తెలుసా? తిన్నారా? తినకపోతే తినండి. కనీసం ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు ప్రార్థన చేసుకోవడం నేర్చుకోండి. అలవాటు లేకపోతే దేవునితో గడపండి. నీ బాధ చెప్పుకో, నీ ఆవేదన చెప్పుకో దేవునితో, నీ ఆలోచన చెప్పుకో దేవునితో. నువ్వు దేవునితో గడుపు జీవితాన్ని. దేవునితో మాట్లాడు. అందరితో మాట్లాడితే మనం తిట్టి పంపిస్తారు కానీ దేవునితో మాట్లాడితే మన జీవితాన్ని సరి చేసి పంపిస్తారు. అర్థమైందా? మనుషులతో మాట్లాడితే మనం తిడతారు, మనం పొగుడతారు. పొగిన నోటి నుంచి తిడతారు, తిట్టిన నోటి నుంచి పొగుడతారు. అంటే మనిషికి 2 నాలుకలు ఉంటాయంటే ఉంటాయి, 1 నాలుక కానీ 2 విధాలుగా మాట్లాడతారు. కానీ దేవుని దగ్గరికి వెళ్తే నీ పాపం అంతా చెప్పుకో, నేను పరిశుద్ధపరుస్తాడు దేవుడు, నేను ఆశీర్వదిస్తాడు. అబ్రహాంను ఆశీర్వదించిన దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. ఆశీర్వాదం అంటే ఏం చెప్పండి అమ్మా? ఆశీర్వాదం అంటే ఏంటి? దుష్టత్వం, చెడ్డ క్రియలు ఏవైతే మనం విడిచిపెడుతున్నామో దేవుడు నన్ను ఆశీర్వదిస్తున్నాను గుర్తుపెట్టుకో. చెడ్డ మాటలు మాట్లాడుతున్నావు, మానేస్తావా? దేవుడు నిన్ను ఆశీర్వదించాడు. చెడు చూపులు చూస్తున్నావా? మానేస్తావు, నేను దేవుడు ఆశీర్వదించాడు. బూతులు మాట్లాడుతున్నావు, దేవుడు నిన్ను మానేస్తావు, ఆశీర్వదించాడు. ఒకరికి ఇంతకుముందు ఒకరికి లోబడని జీవితం ఉండే, ఇప్పుడు లోబడుతున్నావు, దేవుడు నిన్ను ఆశీర్వదించాడు. భర్తకు లోబడుతున్నావు, ఇంతకుముందు లోబడేది కాదు, ఇప్పుడు లోబడుతున్నావు, దేవుడు నిన్ను ఆశీర్వదించాడు. భార్యను ప్రేమించలేవు 2 రోజులు, ఇప్పుడు ప్రేమిస్తున్నావు. వాక్యం తర్వాత దేవుడు నిన్ను ఆశీర్వదిస్తున్నావు. మంచి పనులు మనలో పుట్టిన చర్చకు వచ్చిన తర్వాత మంచి పనులు చేస్తుంటే మనం ఏం చేసినట్టు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తూ, ఇక్కడ వచ్చి కూడా ఆ పనులు మానకపోతే దేవుడు అవకాశం ఇచ్చిన రోజులు ఇచ్చి ఆ తర్వాత దేవుడే మనం విడిచిపెట్టాడు అనుకోండి, ఎవ్వరూ మన అలవాట్లను మార్చలేదు. అర్థమైందా? ఇక్కడ ఉన్నప్పుడే ఒక నిర్ణయం తీసుకోండి. అబ్రహామును దీవించిన దేవా, ఆశీర్వాదించే దేవా, నన్ను ఆశీర్వదించాను. ఈరోజు ఆశీర్వాదం అంటే ఎక్కడ తీసుకెళ్ళారమ్మా? అందరూ
10వ తరగతి పాస్ అయితే మంచి ఉద్యోగం వస్తే, మంచి పిల్లలందరితో ఆశీర్వదించాడు. పిల్లలు కూడా ఆశీర్వదించాడు. మంచి బంగారం ఉంటే ఆశీర్వదించాడు. మంచి కారు ఉంటే ఆశీర్వదించాడు. మంచి బంగారం పెట్టుకుంటూ ఆశీర్వదించాడు. భార్య భర్తలు ఎప్పుడు సుఖంగా. ఇది కాదమ్మా, భార్య భర్తల్లో దేవుడు ఆశీర్వదించాలంటే ఏం తెలుసా? దుష్టత్వం అని మళ్ళించి మనం మంచి మార్గంలోకి ఎప్పుడైతే వెళ్ళామో దేవుడు మనం బ్లెస్ చేస్తున్నాడు అనుకోండి. ఈ రోజుల్లో సంఘాల బోధనలు ఎలా ఉన్నాయమ్మా? దేవుని దగ్గర రండి, మీకు దీవిస్తాడు. దేవుని దగ్గర రండి, మీకు పిల్లల దగ్గర పిల్లలు ఇస్తాడు. దేవుని దగ్గర రండి, మీకు ఆరోగ్యం పోలేదా, దేవుడు ఆరోగ్యం. ఇది కాదమ్మా దేవుడు కోరుకునేది. దుష్టత్వము మళ్ళించాలి. ఓకేనా? దీని విషయంలో అందరం మోకరిస్తాం, ప్రార్థించుకోండి దయచేసి. ఈరోజు మనం ఆశీర్వదింపబడాలి. ఈరోజు మనం దీవింపబడాలి. మనం దీవింపబడాలంటే మనతో రక్త సంబంధం బంధువులు కాదు, వాళ్ళందరూ చర్చికి రాకపోతే మనం వాళ్ళని ఏం చేయాలమ్మా? విడిచిపెట్టి వచ్చాము. అబ్రహాంను ఆశీర్వదించిన దేవుడు వాళ్ళందరూ విడిచిపెట్టి వస్తేనే మనం అబ్రహాంను ఆశీర్వదించాడు. ఈరోజు మనం ఆశీర్వదించాలంటే అందరిని విడిచిపెట్టి వచ్చినాము, మళ్ళీ వాళ్ళను తీసుకొని రావాలి. అది దేవుడు ఆశీర్వాదం. ఓకేనా? మోకరిద్దామండి దయచేసి. సంఘంలో మరి గర్భిణీ స్త్రీలు ఉంటున్నారు, మరి అనారోగ్యం వాళ్ళు ఉన్నారు, అందరు కష్టపడి పనులు చేసుకున్న వాళ్ళు ఉన్నారు, అందరూ ఉద్యోగాలు చేసుకున్న వాళ్ళు ఉన్నారు. దయచేసి ఆత్మ ప్రేరేపించిన వాళ్ళు ఒకరు ప్రార్థించండి. ఆ తర్వాత అందరి గురించి ప్రార్థన చేసుకొని ముగించుకోవాలి. మీకు అందరికీ ప్రార్థన సమయం దొరకదంటారా? మీరు ఇళ్ళలో వెళ్ళి దయచేసి మీరు ఎంతసేపు చేస్తున్నామో ఒక గడి అయినా పేతురు అడుగుతున్నాడు, పేతురు ఒక గడి అయినా ప్రార్థన చేయవా? నీకు దేవుడిని అడుగుతున్న ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక గడియ నాతో మాట్లాడవా, ఒక గంట నాతో మాట్లాడవా? దేవుడు బ్రతిమలాడుకుంటున్నాడు నిన్ను. ఏం మాట్లాడతావు దేవుడితో అంటే, దేవా నేను పాపిని, నన్ను క్షమించు, నన్ను పరిశుద్ధపరచు. ఇదే చాలు.